మాస్ మహారాజా రవితేజ అంటేనే ఫుల్ ఎనర్జీ, వరుస సినిమాలతో దూసుకుపోవడం ఆయన స్టైల్. అయితే గత కొంతకాలంగా ఆయనకు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పాత స్పీడ్ అందుకోవడానికి రవితేజ కేవలం 2 నెలల గ్యాప్ లోనే 2 భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఒక క్రేజీ నిర్మాతతో మరో విలక్షణ దర్శకుడితో రాబోతున్న ఈ సినిమాలు ఆయన కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లోకి తెస్తాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. దిల్ రాజ్ బ్యానర్ లో మాస్ జాతర. సినీ వర్గాల సమాచారం ప్రకారం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మాణంలో రవితేజ చేయబోయే కొత్త సినిమా షూటింగ్ వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక వేగంగా జరుగుతున్నాయి. రవితేజను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తుంది. వివేక్ ఆత్రేయతో ఊహించని కాంబినేషన్. ఆగస్ట్ లో దిల్ రాజ్ సినిమా మొదలైన 2 నెలలకే అంటే అక్టోబర్ నుంచి రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ఉన్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటి వరకు క్లాస్ అండ్ కంటెంట్ సినిమాలు తీసిన వివేక్ మొదటిసారి రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్స్, కామెడీ మేళవించి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకురానున్నారట. ప్లాఫ్ లో ఉన్న తగ్గని రవితేజ మార్కెట్. ఇటీవల రవితేజ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. గత ఏడాది వచ్చిన మాస్ జాతర కానీ, ఈ ఏడాది విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా సరే మాస్ మహారాజా క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఇక ఆయన మార్కెట్ పై నమ్మకంతో ఇప్పటికీ టాలీవుడ్ టాప్ నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి లైన్ కడుతున్నారు. ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే. వరుసగా 2 పెద్ద ప్రాజెక్టులు లైన్ లో పెట్టడం రవితేజ స్పీడ్ కు నిదర్శనమే. అయినా ప్రస్తుతం ఆయనకు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ చాలా అవసరం. రాబోతున్న ఇరుముడి చిత్రంతో పాటు దిల్ రాజ్, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రాబోయే ఈ 2 కొత్త సినిమాలో కనీసం ఒకటైనా గట్టిగా హిట్ కొడితేనే రవితేజ మళ్ళీ ఫుల్ ఫేమ్ లోకి వస్తారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస అనౌన్స్మెంట్స్, షూటింగ్లతో రవితేజ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చిన మాట నిజమే. కానీ కేవలం స్పీడ్ మాత్రమే కాదు, ఈసారి కంటెంట్ కూడా గట్టిగా ఉంటేనే మాస్ మహారాజా బాక్స్ ఆఫీస్ వద్ద పాత వైభవాన్ని అందుకుంటారు. మరి ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్టులు రవితేజను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో వేచి చూడాలి.